నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. బాపనమ్మ సేవకై ధర్మదీక్షా పర్వం. మన్యం వీరుడు అల్లూరి నడయాడిన నేలపై సీతపల్లి పుణ్యక్షేత్రంలో వెలసిన కరుణామయీ మాతృశ్రీ గడి బాపనమ్మ తల్లి సన్నిధిలో గురువారం ఓ నూతన ఆధ్యాత్మిక శోభ విరబూసింది. అమ్మవారి సేవకై నవసారథులు ఏకతాటిపై నిలిచి ధర్మదీక్షా సుమాలను భక్తితో స్వీకరించారు. భక్తి సుమాలతో అల్లిన ఈ నూతన ధర్మకర్తల మండలికి శ్రీ కుంజం బాపన్న దొర సారథ్య బాధ్యతలను చేపట్టారు. ఆయన నాయకత్వంలో సేవాయజ్ఞానికి సిద్ధమైన సభ్యులు శ్రీ సిద్ధా వెంకన్న దొర, శ్రీమతి బొడ్డీటి భవానీ, శ్రీమతి బొగ్గుల లక్ష్మి, శ్రీ సంకురు పెంటయ్య, శ్రీమతి కారు లక్ష్మి, శ్రీ మచ్చా అబ్బులు, శ్రీ కాళ్లకూరి సత్యసుందరరావు, శ్రీ కోరువాడ బాబులావు. ఈ సేవా సంకల్పానికి సాక్షిగా నిలిచిన శాసనసభ్యులు శ్రీమతి శిరీష భాస్కర్ వారిచే భక్తి శ్రద్ధలతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి అంకితమవుతాం అని ఆ కార్యవర్గ సభ్యులు ప్రతినబూనారు. అంతకుముందు ఆలయ ప్రాంగణం వేదమంత్రఘోషతో పులకరించింది. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ ఆర్చకులు బత్తిన రామకోటేశ్వరరావు, బత్తిన సుభాష్లు పూర్ణకుంభ నీరాజనంతో భక్తిపూర్వక స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులకు అమ్మవారి గర్భగుడిలో దివ్యమైన అర్చనలు జరిపి తల్లి ఆశీస్సులను అందజేశారు. ఏకగ్రీవ గొంతుకతో జరిగిన ఈ ఎన్నిక వారి ఐక్యతకు నిలువుటద్దమై నిలిచింది. ఈ నూతన మండలి కృషితో బాపనమ్మ తల్లి దేవస్థానం మరింత కీర్తిని, వైభవాన్ని సంతరించుకుంటుందని భక్తులు ఆశిస్తున్నారు. వేంచేసి ఉన్న శ్రీ గడిబాపనమ్మ కు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా విధంగా ఏఎంసీ చైర్మన్ గారు లోత లక్ష్మణ్ గారికి నా యొక్క నమస్కారాలు. కొత్తగా నియమితులైనటువంటి గడిబాపనమ్మ ధర్మ మండలి చైర్మన్ గారికి నమస్కారాలు. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలండి. అదేవిధంగా అల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ స్వప్నకుమారి గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా డైరెక్టర్ గారు సునీత గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గడిబాపనమ్మ అమ్మవారి భక్తులందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా మీడియా మిత్రుల వారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. డిపార్ట్మెంట్ వారికి యొక్క నమస్కారాలు. 11 మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మనం వచ్చినటువంటి సంవత్సర కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి మనకి 3 పార్టీలు కలుపుకొని ప్రతి ఏదైతే ఇప్పుడు మార్కెటింగ్ అని కానీ లేకపోతే